నిన్న స్టేషన్ కన్పూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఆదాయం సంవత్సరానికి 71,000 కోట్లకు పడిపోయిందని చెప్పడం జరిగింది. ఒకవైపు ఏమో తెలంగాణ విపరీతమైనటువంటి మా పాలనలో విపరీతమైన పురోగతి సాధిస్తూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, రైతులు సంతోషంగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగం ఉరకలేస్తుంది, అది ఇదని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి. మరొక వైపు ఏమో ఆదాయం గణనీయంగా పడిపోయింది, 71,000 కోట్ల ఆదాయం పడిపోయింది అని చెప్తూ వాస్తవికతను నిన్న ప్రజల ముందు పెట్టారు. ఏదైతేనేది ఎష్టకేలకు తెలంగాణ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో ఈ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. మా 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలన లోపల రైజింగ్ తెలంగాణ అంటే సుమారు హైదరాబాదు 60,000 కోట్ల ఆదాయం ఉన్నదాన్ని 3.5 లక్షల కోట్ల ఆదాయానికి సంవత్సరానికి పట్టుకెళ్ళాం. విపరీతమైన పెట్టుబడులు పట్టుకొచ్చాం, సాగునీటి రంగాన్ని ఉద్ధరించాం, రైతాంగం మొత్తం సంతోషంగా ఉండే, సకాలం రైతు బంధుబడి ఇవన్నీ సంతోషంగా ఉండే, అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. కానీ కాంగ్రెస్ ఇచ్చిన 14 నెలల పాలనలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, సకల బాధలు పడుతున్నారు, తాగునీరు లేక సంక్షేమ పథకాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే మనకు తెలిసింది ఏంటంటే 71,000 కోట్ల ఆదాయం తగ్గిపోయిందని. ఈ రకంగా మా పాలనలో రైజింగ్ తెలంగాణ ఉన్నది ఇప్పుడు ఫాలింగ్ తెలంగాణగా మారిందని కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది. వీరి మాటల్లో విందాం. ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. నిన్న స్టేషన్ కన్పూర్ పోయారు ముఖ్యమంత్రి గారు. అక్కడ చెప్తున్నాడు 71,000 కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు. ఎవరి వల్ల తగ్గింది? ఎవరి అనాలోచిత, ఎవరి నెగటివ్ పాలిటిక్స్ వల్ల, నెగటివ్ పాలసీస్ వల్ల, నెగటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు. ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు, మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు, రుణమాఫీ చేసినాం, అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు. మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, అంతా బాగుంది, ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు. మరి అంతా బాగుంటే 71,000 కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది? అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది? తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది? దీనికి సమాధానం ఉందా? తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగ్లు, కానీ ఈ తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు, కన్ఫెషన్ ఇచ్చినాడు. అవును, తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినావు. పిచ్చోడి చేతుల రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో ఆయన విధానాల వల్ల, ఆయన నెగటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది. మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది. మేము ఇవాళ తీవ్రంగా ఈ అరెస్టును, ఈ వేధింపులను ఖండిస్తూ మా పార్టీ తరఫున మరి అందరం కూడా వారికి ధైర్యం చెప్పడానికి వచ్చాం. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జర్నలిస్ట్ సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఒక ఇద్దరికి జరిగింది, రేవతి గారికి, తన్వి యాదవ్ గారికి. రేపు మీకు కూడా జరగవచ్చు, రేపు ఇంకొకరికి జరగవచ్చు. వాళ్ళకి జరిగిందిలే మనకేమి నిర్లిప్తంగా ఉంటే, ఉదాసీనంగా ఉంటే రేపు మీ మీద కూడా పడతారు, మిమ్మల్ని కూడా లోపల పెడతారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడే విధంగా రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాల్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా దయచేసి మీడియా కూడా గొంతు విప్పాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతూ